ఈ ప్రపంచం అనేది ఒక సింగిల్ పాయింట్ నుండి స్టార్ట్ అయింది అని మోడర్న్ సైన్స్ చెప్తుంది. మీకు తెలుసా, బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పిన సేమ్ కాన్సెప్ట్ మన దేవి భాగవతంలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే చెప్పారు అని. శ్రీచక్రంలో ఉన్న చిన్న బిందువు నుండి ఈ ప్రపంచం ఎలా స్టార్ట్ అయింది, అది బిగ్ బ్యాంగ్ థియరీలో చెప్పిన సింగులారిటీ పాయింట్కి ఎలా మ్యాచ్ అవుతుంది. అలాగే ఆ ఆదిపరాశక్తి ఈ ప్రపంచాన్ని, అలాగే త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులను ఎలా కంట్రోల్ చేస్తున్నారు అనేది ఈ వీడియోలో ఎండ్ వరకు చూసి తెలుసుకుందాం. దేవి భాగవతంలో అహం ఏవ సృష్టి స్థితి లయకారిణి అని చెప్పారు. అంటే ఈ సృష్టి, స్థితి అండ్ ప్రళయానికి వెనుక ఉన్నది ఆ ఆది పరాశక్తి అయిన లలితా త్రిపుర సుందరి దేవి అని చెప్పబడింది. అలాగే ఆ ఆదిశక్తి యొక్క యంత్రం రూపమైన శ్రీశక్తి యంత్రం లేదా శ్రీచక్రాన్ని డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే దానిలో చాలా మోడర్న్ సైన్స్ అండ్ మోడర్న్ మ్యాథమెటిక్స్ దాగి ఉన్నది అని దాని మీద రీసెర్చ్ చేస్తున్న సైంటిస్ట్ చెప్తున్నారు. ఈ యంత్రంలోని సెంట్రల్ పాయింట్ని బిందువు అంటారు. దేవి భాగవతం ప్రకారం ఈ బిందువు అనేది ఆదిశక్తి యొక్క నిర్గుణ రూపం, అంటే ఫార్ములా స్టేట్ అని మీనింగ్. ఇక్కడ నుండి ఈ యంత్రం మొత్తం స్టార్ట్ అయ్యి ఈ వరల్డ్ క్రియేషన్ అనేది ఓం, ఐం, హ్రీం, శ్రీం, క్లీం, క్రీం లాంటి బీజాక్షరాల ద్వారా స్టార్ట్ అయింది అని దేవి భాగవతంలో చెప్పబడింది. దీన్నే మోడర్న్ సైన్స్లో సింగులారిటీ పాయింట్ అంటారు. బిగ్ బ్యాంగ్ థియరీ ప్రకారం ఈ ప్రపంచం అనేది ఒక సింగిల్ ఎనర్జీ పాయింట్ నుండి స్టార్ట్ అయింది అని చెప్పారు. తర్వాత ఆ సింగిల్ పాయింట్ అనేది ఎక్స్పాండ్ అవుతూ, అంటే వ్యాపించడం మొదలయ్యి ఈ వరల్డ్ అనేది క్రియేట్ అయింది అని చెప్పారు. దీన్నే కొన్ని వేల సంవత్సరాల క్రితం మన దేవి భాగవతంలో ఆ ఆదిశక్తి యొక్క నిర్గుణాత్మక రూపమైన ఆ బిందు రూపం నుండి ఈ వరల్డ్ అనేది క్రియేట్ అయింది అని చెప్పారు. దీనికే ఆల్మోస్ట్ సిమిలర్ కాన్సెప్ట్తో ప్రజెంట్ మోడర్న్ వెస్ట్రన్ సైంటిస్ట్ 1927లో బిగ్ బ్యాంగ్ థియరీ అనే పేరుతో చెప్పారు. ఈ యంత్రంలో మోడర్న్ మ్యాథమెటిక్ టర్మ్స్ లాంటి ఫిబొనాకీ ప్యాటర్న్, గోల్డెన్ రేషియో ప్యాటర్న్, ఇంటర్లాకింగ్ ట్రయాంగిల్స్, అలైన్మెంట్ ఆఫ్ పై లాంటి డీప్ మ్యాథమెటిక్స్ దాగుంది. ఇంత హై అండ్ టెక్నాలజీ దాగి ఉన్న ఆ శ్రీశక్తి యంత్రం వెనుక ఉన్న సైన్స్ని అనలైజ్ చేస్తూ ఒక సపరేట్ వీడియో కావాలి అంటే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఒక్కసారి మనం పురాణాలను దాటి లాజికల్గా ఆలోచిస్తే ఆ ఆది పరాశక్తి తన అవతారాలు అయిన సరస్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ పార్వతీదేవులుగా మారి త్రిమూర్తులు అయిన బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు భార్యలుగా ఎందుకు వచ్చారు అనేది అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఎందుకంటే బ్రహ్మదేవుడు కొత్త కొత్త ప్రపంచాలను క్రియేట్ చేస్తుండాలి. అంటే బ్రహ్మదేవుడికి కంటిన్యూస్ ఫ్లో ఆఫ్ నాలెడ్జ్ అనేది తప్పనిసరిగా ఉండాలి. అందుకనే ఆది పరాశక్తి సరస్వతీదేవి రూపంలో బ్రహ్మదేవునికి భార్యగా వచ్చారు. అలాగే శ్రీ మహావిష్ణువు ఈ సృష్టి యొక్క స్థితి కర్తవ్యాన్ని బ్యాలెన్స్ చేస్తుండాలి. అంటే లక్ష్మి ఉండాలి. లక్ష్మి అంటే కేవలం డబ్బు కాదు. లక్ష్మి అంటే ఆనందం, లక్ష్మి అంటే ధర్మం, లక్ష్మి అంటే ధాన్యం, లక్ష్మి అంటే ధైర్యం. ఇలా ఒక మనిషికి లేదా వేరే ఏ జీవి అయినా ఆనందంగా బ్రతకాలి అంటే శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం ఖచ్చితంగా ఉండాలి. అందుకే ఆ ఆది పరాశక్తి శ్రీ మహాలక్ష్మిగా మారి శ్రీ మహావిష్ణువుకి భార్యగా వెళ్ళారు. అలాగే పరమశివుడు తన బాధ్యత అయిన లయ కర్తవ్యాన్ని ఎఫిషియెంట్గా చేయాలి అంటే పరమశివునికి శక్తి కావాలి. శక్తి లేనిదే శివుడు కూడా తన కర్తవ్యాన్ని చేయలేరు అని దేవి భాగవతంలో చెప్పారు. అందుకే ఆ ఆది పరాశక్తి యొక్క శక్తి అంశ అయిన పార్వతీదేవిగా మారి పరమశివునికి భార్యగా వెళ్ళారు. ఇలా కొత్త సృష్టి చేసేందుకు కావలసిన జ్ఞానంతో బ్రహ్మదేవునికి పక్కన సరస్వతీదేవిగా, స్థితి కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు శ్రీ మహావిష్ణువుకు శ్రీ మహాలక్ష్మీదేవిగా, అలాగే ప్రళయ కర్తవ్యాన్ని చేసేందుకు శక్తి రూపమైన పార్వతీదేవి రూపంలో శివునికి తోడుగా ఆ ఆది పరాశక్తి తన అంశాలను పంపారు. ఇలా ఈ సృష్టికి మూలం అయిన ఆ త్రిమూర్తులకే తోడుగా ఉండేందుకు ఆ ఆది పరాశక్తి తన అంశలు అయిన సరస్వతీదేవి, లక్ష్మీదేవి అండ్ పార్వతీదేవులను ఈ సృష్టి కర్తవ్యాన్ని సవ్యంగా ఉంచేందుకు బ్రహ్మ విష్ణు పరమేశ్వరులకు భార్యలుగా పంపి త్రిమూర్తుల పక్కన ఉంటూ ఈ సృష్టిని ప్రాపర్గా నడుపుతున్నారు. దీన్నే మన మోడర్న్ సైన్స్లోని క్వాంటమ్ ఫిజిక్స్తో కంపేర్ చేసినప్పుడు ఒక మ్యాటర్ అనేది క్రియేట్ అవ్వాలి అంటే ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ మెయిన్గా కావాలి. కానీ అవి కొత్త కాంపౌండ్స్ ఫామ్ చేసి ఈ యూనివర్స్ మొత్తాన్ని క్రియేట్ చేయాలి అంటే వాటి చుట్టూ బైండింగ్ ఎనర్జీ ఫీల్డ్స్ ఖచ్చితంగా ఉండాలి అని క్వాంటమ్ థియరీ చెప్పింది. ఎనర్జీ అంటే శక్తి. ఆ శక్తి అంటే మన పురాణాల ప్రకారం ఆది పరాశక్తి. ఎలా అయితే ఫండమెంటల్ పార్టికల్స్ అయిన ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ చుట్టూ ఎనర్జీ ఫీల్డ్స్ ఉంటేనే కొత్త పార్టికల్స్ అనేవి క్రియేట్ అవుతాయని క్వాంటమ్ థియరీ చెప్తుందో, అలాగే ఆ ఆది పరాశక్తి లేనిదే త్రిమూర్తులు కూడా ఈ సృష్టి కర్తవ్యాన్ని సరిగ్గా నిర్వర్తించలేరు అని. దీన్ని బట్టి మనకు ఏమర్థమవుతుంది అంటే, మనం సైన్స్లో చూసినా లేక పురాణాల్లో చూసినా ఒక సత్యం అయితే మనకు అర్థమవుతుంది.
అది ఆ ఆది పరాశక్తి అనే ఒక ఎనర్జీ లేకపోతే ఈ ప్రపంచం నడవదు అని. మన దేవి భాగవతం చెప్తుంది ఆ ఆది పరాశక్తి అనే ఒక బిందు రూపం నుండి ఈ వరల్డ్ అనేది స్టార్ట్ అయింది అని. ఈవెన్ మనం మోడర్న్ సైన్స్ చెప్తుంది యూనివర్స్ అనేది ఒక సింగులర్ పాయింట్ నుండి స్టార్ట్ అయింది అని. శ్రీశక్తి యంత్రం లేదా శ్రీచక్రంలో ఉన్న బిందు రూపం, బిగ్ బ్యాంగ్ థియరీలో ఉన్న సింగులర్ పాయింట్, క్వాంటమ్ ఫిజిక్స్లో ఉన్న ఎనర్జీ, ఇలా అన్నీ చెప్తున్నది ఆ ఆది పరాశక్తి గురించి. నెక్స్ట్ వీడియోలో ఏ దేవుడు వెనక ఉన్న సైన్స్ని డీకోడ్ చేద్దామో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే రహస్య భారత్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.